వీడియోలో అయితే మీకు 2 ఫేమస్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే పెద్దాపురంలో ఉన్న శ్రీ సత్యం తల్లి అమ్మవారి జాతరకు అయితే మేము విజిట్ చేసాము. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. అమ్మవారి పండగ అయితే కనుమ రోజు జరిగితే మేమైతే సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము. అంటే మాకు యాక్చువల్గా అప్పటికి తెలియదు కదా, సో మేమైతే ముందు రోజు వెళ్ళాము. అప్పుడైతే అమ్మవారి ఆలయాన్ని అంతా ఇలా పువ్వులతోటి చక్కగా అలంకరిస్తున్నారు. మేము వెళ్ళే టైంకి అయితే ఎవరో కూడా లేరు, పీస్ఫుల్గా అయితే ఉన్నది. గుడి సరౌండింగ్స్ అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సాయిబాబా వారి ఆలయము, దత్తాత్రేయ ఆలయము, ఇంకా వీరభద్రుడిది, వినాయకుడిది, ఇలా సకల దేవతలది అయితే ఉన్నది. గుండె అయితే చాలా బాగా అలంకరించారు. జాతర అయితే చాలా గట్టిగా జరుగుతుందంట. బట్ మేము ఆ రోజు అయితే వెళ్ళలేదు. మీ ఇంటి సంక్రాంతి ఎలా జరిగింది ఫ్రెండ్స్? ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. సో పండగ అంటేనే కదా ఎంజాయ్మెంట్. మేమైతే దేవుని దర్శించుకున్న తర్వాతే మిగిలిన ప్లేస్కి వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలోనే పార్ట్ 2 కూడా యాడ్ చేస్తాను. మేము వేరే ప్లేస్కి వెళ్ళింది కూడా, అది కూడా చూసేయండి. అమ్మవారిని అయితే మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ముందైతే హోమం ఏదో చేస్తున్నారు, ఇంకా అది కూడా నైటే చేస్తున్నారు. మార్నింగ్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాయి అన్నమాట. నేను యాక్చువల్గా నెక్స్ట్ డే వెళ్ళవలసిందే, బట్ నెక్స్ట్ డే మా బావ అయితే వెళ్ళారు. నేనైతే ముందు రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాను. చూసారా, చూడడానికే కన్నులు విందుగా ఉన్నదా, అంత బాగా డెకరేషన్ చేశారు. ఇంకా ఈ అమ్మవారే సత్యం తల్లి అమ్మవారు. సో మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి గైస్. మీకు ముందే చెప్పాను కదా 2 ఫేమస్ ప్లేసెస్ అయితే చూపిస్తానని. ఇదైతే సెకండ్ ప్లేసు. ఇదైతే అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది. పెద్దాపురంలో ఫేమస్ అయిన పార్క్ అన్నమాట. పార్క్ అనేసి సింపుల్గా తీసి స్కిప్ చేసేయకండి. చూడడానికి లొకేషన్స్ చూస్తే ఎంత బాగుంటాయో మతిపోతుంది. ఇంకా చాలా బాగున్నది. నేను ఫస్ట్ టైం అయితే చూశాను పార్క్ని, బట్ పార్క్లో అయితే అస్సలు లేదు. ఇక్కడైతే ఎడ్ల బండి థీమ్ కూడా ఉన్నది. దాంతో అయితే అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. సంక్రాంతికి మెయిన్ అయితే ఎడ్ల బండి ఇవే కదా ఉంటాయి థీమ్స్ అన్నీను. వాటికి సంబంధించినవే అక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటితో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అవన్నీ నేనైతే లాస్ట్ వీడియో ఎండింగ్కి అయితే యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. పార్క్ అంతా కూడా ఇలా జనంతో అయితే చాలా బాగున్నది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళినట్టయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్? మూవీస్ ఏమేమి మూవీస్ చూసారు సంక్రాంతికి? చాలా మూవీస్ అయితే వచ్చున్నాయి కదా. ఇంక మేమైతే ఈ పాప్కార్న్ తినుకుంటూ పార్క్ మొత్తం రౌండ్ వేసుకుంటూ ఉన్న థీమ్స్ తోటి అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఈ పార్క్లో అయితే ఇలా ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఇక్కడైతే మా సిస్టర్ సాయి చెప్తున్నారు కదా, వాళ్ళైతే ఎక్కి పార్క్ మొత్తం రౌండ్ వేసుకుని అయితే వచ్చారు. ఇక్కడికి పిల్లలకి ఆడుకోవడానికి బోల్డ్ గేమ్స్ అయితే ఉన్నాయి. పెద్దలు కూర్చోవడానికి, ఇంకా పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి బోల్డ్ అంత ప్లేస్ అయితే ఉన్నది. చాలా పీస్ఫుల్గా ఉన్నది పార్క్ మొత్తము. ఎవరికి కావాల్సిన ప్లేస్లో వాళ్ళు అయితే ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. నెక్స్ట్ అయితే అలా మేమైతే పార్క్ మొత్తం చూసుకుంటా హ్యాపీగా నవ్వుకుంటున్నాము. మీరు కూడా చూడండి. మా సంక్రాంతి రోజు అయితే ఇలా గడిచింది. 2 ప్లేసెస్ విజిట్ చేసి వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. ఊరంతా చూడండి లైటింగ్స్తో, క్రాకర్స్తో అయితే వెలిగిపోతుంది. సో గైస్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ అయితే మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. ఈ ఫొటోసే నేను చెప్పాను కదా మీకు, అక్కడ మేము దిగిన ఫొటోస్ అనమాట. ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి, అంతా మంచి జరగాలనేసి. సో గైస్, బాయ్ బాయ్.